హలో సార్ నమస్తే సార్. మీరు అడిగినట్టే 3 వ్యక్తులు పట్టుకున్నాం సార్. వాళ్ళు ప్రస్తుతానికి మన స్టేషన్లోనే ఉన్నారు సార్. మీరు తొందరగా రండి సార్. ఓకే, ఇప్పుడే వస్తున్నా. వీళ్ళ కేసు అంటే నా లవర్ హ్యాండ్ ఇచ్చింది సార్. తట్టుకోలేక ట్రైన్ కింద తలపెట్టి చచ్చిపోదాం అనుకున్నాను. నీకు అదేంట్రా? నా పేరు రంగడండి. డైరెక్టర్ అయిపోదామని ఊరు వచ్చాను సార్. అంటే షార్ట్ ఫిల్మ్ తీసి ఫేమస్ అయిపోదామని కెమెరా లేక దొంగతనం చేశాను సార్. సార్ డోపింగ్ టెస్ట్లో చెక్ చేస్తే 100-200 వస్తుంది సార్. వీడు ఊస్తే మీటరే పైలిపోయింది సార్. చూడండి సార్ ఎలా ఊస్తున్నాడో, మందు ఎక్కువైపోయి. ఈ విషయం డిపార్ట్మెంట్లో ఎవరికి తెలియకుండా చూసుకో. వాళ్ళ బండి. అలాగే సార్. విజయ్ ఫ్రమ్ డెల్టా, కమిన్ విజయ్, కమిన్. హలో విజయ్, మన ప్లాన్ ప్రకారం ఆ 3 దొరికారు కాబట్టి సిటీ అవుట్స్కట్స్ తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి ఇంకోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే చంపేస్తామన్నారా? ఏదో క్యాజువల్ గా చెప్తున్నారు అనుకున్నారా? ఎంత సీరియస్ గా తీసుకోవాలి అనుకోలేదు భయ్యో. అయినా ఎన్కౌంటర్ చేసి చంపేయడం ఏంటి భయ్యా? నువ్వు ఆల్రెడీ చచ్చిపోదాం అనుకుంటున్నావు, నీకెందుకు రా భయం? మేము కదరా భయపడాలి కదా. ఎలాగో చచ్చిపోదాం అనుకున్నాను. ఇంకా ఆడ చంపితే ఏంటి, నేను చచ్చిపోతే ఏంటి, రెండు ఒకటే. నిజమే భయ్యా. ఇలా ఫెయిల్యూర్ గా బతికి ఆడుతూ ఇడుతూ తిట్లు తినే బదులు హ్యాపీగా చచ్చిపోయి మా తాత దగ్గరికి వెళ్ళిపోవడం బెటర్. తాత ఐఎమ్ కమింగ్. వచ్చేస్తున్నా. చచ్చిపోవడం ఏంటి భయ్యా? నేను వెళ్ళిపోతున్నా. నిండా 25 ఏళ్ళు లేవు, అయినా చంపేంత తప్పు మనం ఏం చేసాం భయ్యా? ఏదైనా గురు, నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. నేనైతే ఆ ఫుల్ తాగి పడిపోతాను భయ్యా. ఆడొచ్చి చంపుకుంటాడు, షాంపూ పెడితే స్నానమే చేయించుకుంటాడు, ఆడిష్టం. పోనే చావేరా అన్నిటికీ మూలం, చచ్చి మా తాతను కలవటం ఖాయం ఖాయం. చావేరా నీ చావు మీరు చావండి, నేను చంపైపోతాను. చచ్చి మా తాతను కలవటం ఖాయం ఖాయం. చావేరా చావేరా చావేరా. సార్ చెప్పండి సార్. విజయ్, వాకేటాక్లో సరిగా రెస్పాన్స్ లేదేంటి? సిగ్నల్ లేదా ఏంటి? అదే సార్, సిటీ అవుట్స్కట్స్కి వచ్చాం, సిగ్నల్ సరిగ్గా లేదు. చెప్పండి సార్. నువ్వు సూసైడ్ చేసుకుని చచ్చుంటే ఒక 4 రోజులు ఏడు చూరుకుంటారేమో, కానీ ఇలా ఎవడో చేసిన నేరం మీద చంపితే బతుకున్న నాళ్ళు మీ అమ్మ అయ్యే సస్తూ బతకాల్సిందే. మీ తాత గొప్పగా బతికాడు కాబట్టే ఆయన పోయిన ఇంత గొప్పగా చెప్పుకుంటున్నావు. ఏ రేపో మర్డర్ కేసు కింద నిన్ను చంపేస్తే నీ చుట్టాలు, నీ చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి ఏమని చెప్పుకుంటారు? గొప్పగా బతికవని చెప్పుకుంటారా, లేక కుక్కచా సత్యమని చెప్పుకుంటారా? చావైనా బతికైనా మన కర్మల వల్ల జరగాలి, కానీ ఇలా కర్మ కాలి చెయ్యని తప్పుకు మనం బలవకూడదు భయ్యా. అవును గురు, నువ్వు చెప్పింది నిజమే. నేను అసలు ఈ యాంగిల్లో ఆలోచించనే లేదు. అయితే ఇక్కడి నుంచి అలాగోలా మనం తప్పించుకోవాలి భయ్యా.
రే ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏమోరా, నా దగ్గర ఐడియా ఉంది. నేను చేతులతో పేకలా నొక్కేస్తాను, నువ్వు స్టీరింగ్ కంట్రోల్ చేసావు అనుకో, మనం దూకిసి పారిపోతాం. ఆ జేబులు కన్ను పట్టని కలిస్తే పుట్టని పోతుంది. ఏం కాదు, నేను పట్టుకుంటాను, నువ్వు చూడు. చెప్తే రే నువ్వు పని చేద్దాం, ముగ్గురం కలిపి దూకేసి పారిపోదాం. అప్పుడు ఆడు సంపర్కలేదురా, దూకితే మనమే సత్తాం. నేను మేనేజ్ చేస్తాను. సార్ సార్ అర్జెంటుగా సుస్సు సార్. సార్ నోర్మై సార్ బ్లాడర్ ఫుల్ అయిపోయింది సార్. స్టేషన్ నుంచి ఒక్క పట్టుకుని ఉన్నాను. జీపులో అయిపోతే నాకేం సంబంధం లేదు సార్. రే జాగ్రత్తగా చూసుకుంది. రే తొందర కానిరా. అలాగే సార్. చూస్తుండే ఎంతసేపు రా? తొందర కానీ. రే వాడికి హెల్ప్ చేయాలరా. సార్ నేను కూడా పోసేస్తాను సార్. పర్మిషన్ వచ్చా? ఎలాగా బండి అయింది కదా సార్, నేను కూడా పోసేస్తే పని అయిపోద్ది. ఎరా నేనేమన్నా స్కూల్లో ఆయనేంట్రా మీ అందరి చేత చూసిపోయించడానికి? పోలీస్ ఉచ్చ పోయిస్తా. అందుకే కదా సార్ అడుగుతున్నాను. అలా కోపంగా చూసే బదులు పంపించవచ్చు కదా సార్. చూపే ఎర్రాడు. సార్ ఏంటి సార్ ఎత్తుక్కుంటున్నారు? నువ్వెప్పుడు ఎక్కావురా? ఇందాక ఎక్కాను సార్. సర్లే సరి కూర్చోలు. నేను చేస్తాను చూడు. ఒక్క పనైనా సరిగ్గా చేత కాదు. ఇప్పుడు అది కింద పడిస్తావు, వీడి చేతిలో మనకు సావే. నువ్వు కలిసి సార్ దిగండి రా. అలాగే సార్. సరే సార్. రే మిమ్మల్ని వదిలేస్తున్నాను, వెనక్కి తిరిగి చూడకుండా పారుకుంటారా? సార్ వేడీలు ఉండిపోయి సార్. ఏంట్రా రే మళ్ళీ స్టేషన్లో పారదోపాలా? ఎలాండా రే సార్ వేడీలు తీరంటరా, మనమే తీసుకుందాం. వేడీలు
నువ్వు వెళ్ళరా. రే రంగా, ఇప్పుడు నువ్వు వెళ్ళరా. రే వెళ్ళండి రా ఎవడో ఒకడు. ఇలా విడివిడికి వెళ్తే పని అవ్వదు కానీ ఇందాకిచ్చావే ఇది నా రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నా. రే నువ్వు వెళ్ళి గన్ను పట్టుకుని రా. రే ఈయన పట్టుకురా. ఏంట్రా నన్ను చంపి మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు కాకపోతే ఎవరో ముగ్గురు అనామకులు బలి అవ్వాల్సిందే. చూడు బెదరు, తప్పు ఎవడు చేస్తే ఆడికి శిక్ష పడాలి. ఒకవేళ పడలేదనుకో మేము ముగ్గురం పడేటట్టు చేస్తాం. ఏంట్రా ఒక్క పోలీసుడిని కుట్టినంత మాత్రాన నువ్వు పెద్ద మునగాని అనుకుంటున్నావా? విడివిడిగా చూస్తే మేము పెద్ద పోటుగాళ్ళం కాకపోవచ్చురా, కానీ కలిసామనుకో ముగ్గురం మొనగాళ్ళమే. అయినా నీలాంటి అవినీతి పోలీసుల వల్ల ఎంతమంది పబ్లిక్ నష్టపోతున్నారో తెలుసా? ఎంతమంది? ఎంతో మంది. అంటే ఎగ్జాక్ట్ కూడా నాకు కూడా తెలియదు భయ్యా. అందుకే ఈ కేసులో నువ్వు చేయాల్సిన డ్యూటీ మేం చేస్తాం. ఇక్కడ నుంచి కనిపించే మూడు సింహాలు మేమే. చట్టం, న్యాయం, ధర్మం. మరి కనపడిన నాలుగో సింహం అది కనపడదు కదా, అందుకే నేను చెప్పలేదు. అన్యాయం గుండెల్లో నిద్రపోతాం. అంటే 2 రోజులుగా మీ స్టేషన్లో దోమల వల్ల సరిగ్గా నిద్రపట్టలేదు. ఏం చిల్లరగలరా మీరు? ఏంటి బాసు, కేజీఎఫ్ రేంజ్ లో ఎలివేషన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇలా గాలి తీస్తే. బాయ్స్ రిలాక్స్. ఆడి ముందు గొడవ ఆడుకుంటే మనమే చీప్ అయిపోతాం. ఓకే, ఇకపై ఈ కేసు క్లోజ్ అయ్యే వరకు మా రూట్ స్టైలు అన్ని మారుస్తాం. స్కీములే వేస్తాము, స్కాములే చేస్తాము. మమ్మల్ని నిరికించాలనుకున్న వాడిని పట్టుకుని తీరుతాం. వస్తాం బాబాయ్.